హలో అండి. ఈరోజైతే ఓల్డ్ స్టైల్ అండి. ఓల్డ్ స్టైల్ ఒక మంచి చేపల పులుసు అండి. అస్సలు ఇది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం ఇంకా ఎప్పుడు ఇదే చేసుకుంటారు. అంత బాగుంటుంది. అయితే ఇందులో మామిడికాయ వేసే పని లేదండి. మామిడికాయ కాకుండా కూడా అంతే టేస్ట్ వచ్చేలా ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఈ చేపల పులుసు ప్రత్యేకత ఏంటంటే ఒక 2-3 ఉన్నాయి, అవి చూడండి మీరు. నేను చిన్న సైజు ఉల్లిపాయలండి, ఒక 3 ఉల్లిపాయలని ఇలా రోట్లో కచ్చాపచ్చాగా దంచానమాట. మొత్తం పేస్ట్ అవ్వద్దండి ఉల్లిపాయలు, అలాగని మిక్సీలో ఎట్టి పరిస్థితులు ఆడొద్దు. మీకు మంచి టేస్ట్ రావాలి, టేస్ట్ తెలియాలి అంటే ఖచ్చితంగా రోట్లోనే దంచుకోండి. ఇలా దంచారంటే అసలు ఈ పులుసుకి ఎంత టేస్ట్ అండి అంత టేస్ట్ వస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ దంచాను అంతే. చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 3 చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మాడకుండా. ఇప్పుడు వేరే ఒక స్టవ్ మీద ఒక 2 పండు టమాటాలని కాసిన నీళ్లు పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే 5 టమాటా నేను పగిలిందని చూపిస్తున్నాను. అలా పగిలే వరకు చాలు. అది ఒక 2-3 నిమిషాల్లో పగిలిపోతాయి టమాటాలు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగుతుండగానే ఇందులో కాస్త ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోండి, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. అలాగే ఇది చేపల పులుసు అంటే స్పైసీగా ఉండాలి కాబట్టి ఈ కారం చాలా ఘాటు ఉంటుంది, అందుకని నేను ఒక 3 స్పూన్లు వేసాను. ఇది పచ్చికారం అంటారు కదా, అది. కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో, అప్పటి వరకు ఇలా చక్కగా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసాయి మన చేప ముక్కలు. వీటన్నిటిని చక్కగా ఒక్కొక్కటి నేను తీసి చూపిస్తున్నాను మీకు. శుభ్రం చేసి పెట్టాను. ఇది శీలావతి చేప అంటారండి. ఇందులో అది ఏం లేదు, చక్కగా చేప చాలా బాగుంది. ఇప్పుడు ఆ మసాలా వేగుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని పోసుకోవాలి. పిప్పులు అవి ఏమీ పడకుండా అడ్డు పెట్టి జాగ్రత్తగా పోసుకోవాలి. చింతపండు రసం అనేది పోసుకున్న తర్వాత ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకాస్ని అంటే రెండోసారి కూడా ఏమన్నా పులుపు ఉంటుందని చెప్పేసి పిండాను అనమాట. అలా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మన దగ్గర ఉన్న చేప ముక్కలకి, నేను ఇప్పుడు చేసే ముక్కలకి మనకి ఎంత గ్రేవీ అవసరం అవుతుందో పులుసు చూసుకుంటే తెలుస్తుంది. ఇందులో నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసాను. చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం చక్కగా కలుపుకోండి. అసలు ఇది కనుక మీరు ట్రై చేశారంటే ఇక ఇదే చేస్తారండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాగే చేస్తారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1.5 స్పూను గసగసాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, అలాగే 1.5 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు, దాల్చిన చెక్క ముక్క, చూస్తున్నారు కదా ఎంత సైజ్ వేసాను అది వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక 8 యాలకులు వేసాను. యాలకులు వేసుకోండి ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే 7-8 లవంగాలు, కొద్దిగా షాజీరా వేసాను. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్లకి ధనియాలు వేసాను. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టండి. అది కొంచెం పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి, ఇదేనండి మెయిన్ ఈ చేపల పులుసు ప్రత్యేకత ఏంటి అంటే 3 ఉంటాయి ఇందులో మనం వేసేది. 1 ఉల్లిపాయ రోట్లో కచ్చాబచ్చాగా దంచి వేసుకోవడం, 2 టమాటాలను ఉడకబెట్టాను కదా ఇందాక, దాన్ని ఉన్న స్కిన్ తీసేసి చక్కగా గరిటతో చిటిపేసి అలా అవుతుంది. దాన్ని కూడా ఇప్పుడు ఈ మరిగే పులుసులో వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని మరిగింది కదా, పులుసు దగ్గర పడింది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్క ముక్కని అందులో నిదానంగా వదలాలన్నమాట. వదిలిన తర్వాత ఇప్పుడు ఈ పులుసు స్పెషల్ ఏంటంటే అండి, మనం ఉడకబెట్టిన టమాటాలు వేసాము, ఉల్లిపాయ దంచి వేసాము పచ్చగా, అలాగే తడి మసాలా ముద్ద వేస్తున్నాం. ఇది 3 ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులోను.
మీరు ఇదే విధంగా కనుక ట్రై చేశారంటే ఇంకా అసలు ఎప్పటికీ ఇదే ట్రై చేస్తారు. ఇన్నిసార్లు చెప్పాను అనుకోకండి, ఇది నిజం కాబట్టి చెప్తున్నాను. ఓల్డ్ స్టైల్ అనేది చాలా రకాలు ఉన్నాయి. అందులో మేము ఒక 5, 6 రకాలుగా చేసుకుంటామండి. అందులో ఇదొక విధం అనమాట. ఇదొక విధానం. ఇప్పుడు చేప ముక్కలు వేసేసాం కదా, మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, తడి మసాలా ముద్ద ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, అదనమాట. ఆ తడి మసాలా ముద్ద అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇది మసాలా ముద్ద అంటారు, తడి మసాలా అంటారు, ఇలా 2, 3 రకాలుగా అంటారు. అదే మిక్సీ జార్లో కొంచెం అడుగున నీళ్లు పోసి, కొంచెం మసాలా పట్టుంది అందుకని నీళ్లు పోసి అవి కూడా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి క్లాత్తో పట్టుకుని ఇవి గరిట పెట్టకుండా ఇలా తిప్పితే కలుస్తాయి. ఇప్పుడు ఒకసారి ఆ మసాలా ముద్దగా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను గరిటతో అలా అంటున్నాను అనమాట. పైనేనండి, ముక్కలకు తగలద్దు గరిట అనేది. అలా పైన అలా అనేసామనుకోండి సరిపోద్ది. అది కరిగిపోయింది. మనం ముద్దలుగా వేసాం కదా తడి మసాలా ముద్ద అనేది, అది కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మీకు కావలసినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అండి మనం చేపల పులుసు తినేటప్పుడు ఇందులో ఆ ఉడికి పులుపంతా పట్టేసి ఉంటాయి పచ్చిమిరపకాయలు. చేపతో సన్నగా ఘాటు పెట్టుకోవాలి. ఒక్కొక్క ఘాటు పెట్టుకుని ఆ పచ్చిమిరపకాయలు వేసుకుని మనం తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే ఉంటుంది. ఎందుకులేండి చెప్పలేను ఇంకా. ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, ఇప్పుడు కరివేపాకు కొంచెం ఏమో కరివేపాకు వేసుకుని కొన్ని రెమ్మల్లాగా ఉంటాయి చూసారా, అలాగా ఆ రెమ్మలు కూడా వేసుకోండి. అవి వేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి వదిలేయాలి. చేప ఇప్పుడు కూడా ఎక్కువగా ఉడకకూడదండి. ఎక్కువగా ఉడికిందంటే కూర అంతా పాడైపోద్ది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పులుసు. ఏంటనుకున్నారు, మన చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుంటే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వాయిస్ చెప్తుంటే కూడా నాకు ఇంకా నోట్లో నీళ్ళు వస్తున్నాయండి, పులుసు తినాలనిపించి. అంత బాగుందనమాట అది. అందుకని చెప్పేసి ఇదిగోండి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో రుచిగా ఉండి, ఎంతో స్పైసీ, అలాగే పులుపు కారం అన్నీ చక్కగా అన్నీ కరెక్ట్గా పట్టి పులుసు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో